ప్రతి కార్యకర్త పార్టీ సంస్థాగత నిర్మాణంలో కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని కృష్ణోత్తార ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంస్థాగత నిర్మాణానికి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటుగా సంస్థాగత నిర్మాణ సన్నాహక పరిశీలకులు, జిల్లా సంస్థాగత ఇన్ఛార్జి రవళిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై స్థానికంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, క్రియాశీలక కార్యకర్తల చేర్చుట, భూస్థాయి కమిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీలో సమైక్యత, కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం సంస్థాగత నామినేషన్లను స్వీకరించారు. నిరంతరం కాంగ్రెస్ కోసం పనిచేసి పేద ప్రజల కోసం ఆర్థికలు పనిచేసినటువంటి వ్యక్తులు వారి రోజు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ గొప్ప బలంగా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరంతరం ఒక్కరున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈనాడు మన పార్టీ నిర్మాణం చేసుకొని పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఒక గొప్ప ఆలోచన లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ సంస్థ నిర్మాణం చాలా గొప్పదిగా మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల్లో అన్ని ప్రాంతాలు కూడా ఎల్లగా నేర్చుకుంటున్నటువంటి 5 మండలాలతో పాటు ఒక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పేద ప్రజలు నిరంతరం ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు గెలిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి. అన్ని రంగాల్లో ముందుకు పోతున్న గొప్ప ఆలోచనతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కృషి, మీ అందరి శ్రమ వల్ల దాంతోపాటు